హాయ్ అండి. దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. దోసకాయ పచ్చడి కోసం నేనైతే ముందుగా పల్లీలు, నువ్వులైతే వేయించుకున్నా. అవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నా. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దోసకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక్క టమాటా అయితే వేసుకున్న తర్వాత పసుపు, ఇంకా కొంచెం కొత్తిమీర, చింతపండు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని స్టవ్ని మంచిగా ఉడకనివ్వాలి దోసకాయ ముక్కల్ని. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని. ఇంకా దోసకాయ ముక్కలలో ఉండే పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా మిగతా దోసకాయ ముక్కలు అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే. తర్వాత తాలింపు వేసుకోవాలి. కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి అంతే. టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.